ఈ రోజ్వాస్టాటిన్, అట్రోవాస్టాటిన్ ఇలాంటి కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వల్ల అయినా మైల్డ్ టు మోడరేట్ బాడీ పెయిన్స్, కొంతమందికి అయితే చాలా సివియర్ గా వస్తుంటుంది అండి. ఎందుకంటే ఇవన్నీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ దగ్గర యాక్ట్ చేస్తుంటుంది. మన జనరల్ మజిల్ కాంట్రాక్షన్ కోసం కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్ అంటే కాల్షియం ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్. అయితే అన్ఫార్చునేట్లీ ఈ స్టాటిన్స్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా యాక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ చాలా మందిలో ఈ కాల్షియం ఎక్స్చేంజ్ దగ్గర ఎఫెక్ట్ అవడం వల్ల బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒకటి, దీన్ని మనం కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వాడుతున్నప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ వాడుకోవడము, వైటమిన్ D3 లెవెల్స్ మెయింటైన్ చేయడము. రెండోది, ఒకవేళ ఇలా మైల్డ్ టు మోడరేట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ డోసేజ్ ఆఫ్ స్టాటిన్స్ తగ్గించుకోవడము. మూడోది, ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అయితే స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఆల్రెడీ స్టాటిన్స్ ఏమో కాల్షియం ఛానల్స్ దగ్గర యాక్ట్ చేసి బాడీ పెయిన్స్ చేస్తున్నప్పుడు మరి అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా బాడీ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మేము చెప్పేది ఏంటంటే, ఒకసారి స్టాటిన్స్ స్టార్ట్ చేసినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ చేసుకోవడము, వైటమిన్ D3 సప్లిమెంట్స్ చేసుకోవడము. మూడోది, స్ట్రెనియస్ ఎక్సర్సైజెస్ స్టాప్ చేసి జస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. సో ఇలా కొద్దిగా మార్పులు చేసుకున్నట్టయితే ఈ స్టాటిన్స్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు.